ఏంట్రా చూపేంట్రా దించు. నా కొడక నరాలు బయటికి తీస్తా. ఏమ్రా ఇక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నాం రా. కొత్త హెయిర్ స్టైలు, కొత్త డ్రెస్. అయినా కాలేజ్ పోర్లు ఎందుకురా నీకు? 10th క్లాస్ పిల్లని చూసుకోరా. ఏంట్రా పోజ్ చెప్తున్నా? నా గర్ల్ ఫ్రెండ్తో పని ఏంట్రా? ఆ మొట్టేలేంట్రా? మగాడివయ్యావా? నా గర్ల్ ఫ్రెండ్తో నీకేంట్రా పని? ఇంకొకసారి ఎక్స్ట్రా చేసావనుకో తిత్తి తీస్తా. నాకు జూనియర్ అంటే పొట్టిగా ఉండాలరా, ఇంత హైట్ ఉన్నావేంటి బే? నా గర్ల్ ఫ్రెండ్తో కూడా మాట్లాడుతున్నా భయ్యా. వీడు ఏం మాట్లాడుతున్నావు రా? రా ఇలా రా. ఏం మాట్లాడుతున్నావు? బిట్టు లే, కాలేజ్ టైం అవుతుంది తొందరగా. నా పేరు బిట్టు. ర్యాగింగ్తో సఫర్ అయ్యే వాళ్ళని ఎంతోమందిని చూసుంటారు మీరు, కానీ నాలాగా సఫర్ అయ్యే వాళ్ళని మీరు చూసుండ్రు. బటన్స్ పెట్టవు, చెప్పిన మాట వినవు, చెప్పిన పనులు చేయు, అమ్మాయిలతో సొల్లు కవుర్లు. నీకెప్పుడో ఉందరా నా చేతిలో తీట తీర్చేస్తా. మా సీనియర్స్ నన్ను ఎందుకు కొడుతున్నారో అర్థం చేసుకోవడానికి చాలా ఆలోచించాను. చివరికి అర్థమైంది, అదొక శాడిజం. జూనియర్ నుంచి సీనియర్గా మారిన ప్రతి వాడికి ఆ శాడిజం వచ్చేస్తుంది. కానీ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ తలుచుకుంటే ఇప్పటికే భయంతో వణుకొస్తుంది. అమ్మాయిలు వస్తున్నారని ఎక్స్ట్రా చేస్తున్నావా? ఆగరా. నా కొడక అయిపోయారా నా చేతిలో. పట్టుకోండి రండి. ప్రిన్సిపాల్ కొడుకు పని తర్వాత చూద్దాం. నువ్వు ఇట్రా. ఏంటి నాకు ఈ పరిస్థితి? ఈరోజు ఎవరో చాపకపోతే నా గతేంటి? భయం నన్ను మింగేస్తుంది. ఎప్పుడు ఎవరిని ఎలా ఫేస్ చేయాలన్న భయం, ఎవడు ఏం చేస్తాడో అన్న భయం, నాకు ఏం అవుతుందో అన్న భయం. ఇప్పుడు నాకు భయం తప్ప వేరే ఫీలింగ్స్ ఎలా ఉంటాయో మర్చిపోయాను. నన్ను ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకుని రాగలను వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఏమ్రా వీడి కళ్ళు కనిపించట్లేదురా? పుట్టినాయలా పొట్టిన ఏంటిది? ఏం జరుగుతుంది? నా కళ్ళ ముందు ఏదో నమ్మలేని విషయం జరుగుతుంది. ఏంటా మనిషి? పూర్తిగా 4 ఫీట్లు కూడా లేని ఈ మనిషి ఫైటరా? ఇంత పొట్టి మనిషి ఇంత పెద్దోళ్ళని ఒక్క నిమిషంలో పడేస్తాడా? వండర్ఫుల్. నేనుగా ఇతని దగ్గర ఫైట్ నేర్చుకుంటే వావ్, ఆ ఆలోచనే బ్యూటిఫుల్గా ఉంది. ఇంకెవ్వడూ నా మీద చేయవేయలేడు. తలుచుకుంటేనే ఎంతో ఆనందంగా ఉంది. కానీ నేర్పిస్తాడా? నేర్చుకోవాలి, ఎలాగైనా నేర్చుకోవాలి. నా లైఫ్ మారాలంటే, నా భయం పోవాలంటే, నేను లూసర్గా మిగలకూడదంటే నేర్చుకోవాలి. నేర్చుకుని తీరాలి. నాకు ఇంకో ఆప్షన్ లేదు. ఎక్కడ పోయాడు పుట్టినయాలు? ఎవడరా నువ్వు? ఇప్పుడు దాని సరిపోతారా? సార్ నేను సార్ వదలండి సార్. సార్ సార్ నేను వాళ్ళ తరపున కాదు సార్. సార్ ఏమరా పొరగా ఏం కావాలి ఇప్పుడు చెప్పు. ఫైట్ నేర్చుకుంటావు. ఎందుకురా నీకు ఫైట్? ఎంత ఉన్నావు? ఏమరా నవ్వుతున్నావు? బాగా పొడుక్కున్నాను పొగరారా?
మాస్టర్ ఫైట్. ఆరు నీ అబ్బా వచ్చ కూడా పోసుకునేవారు నన్ను మాస్టర్ ఫైట్. మాస్టర్ ప్లీజ్. మాస్టర్ ఫైట్. నీ అబ్బా లే మాస్టర్ ఫైట్. నీ అబ్బా రంకు మొగడ నన్ను ప్రశాంతంగా తాగనియవారా లే మాస్టర్ ఫైట్ అంటే భయం పోగొట్టుకునే ఒక ఆర్ట్. ఫైట్ నది గిట్లేదు బా ఫైటర్ అంటే ఎంత ఫోర్స్గా వచ్చినా భయపడకూడదు. ఎంత రన్నింగ్ చేస్తే అంత స్టామినా పెరిగిద్ది. నువ్వు ఆగకుండా ఎన్ని రౌండ్లు పరిగెత్తగలవో అంతమందిని ఒకేసారి కొట్టగలవు. బ్రూస్ లీ నిమిషానికి 140 కిక్కులు కొట్టేవాడు. కనపడిన వాళ్ళందరితో కొట్టించుకో. తన్నులు తింటావు అంటే నీకు భయం పోవాలి. తన్నులు తింటావులో నీకు ఆనందం దొరకాలి. అబ్బా ఒకసారి కొట్టవా ప్లీజ్ ప్లీజ్ కొట్టవా ఒకసారి. నీకు బిస్కెట్ ఇస్తా. కొంచెం గట్టి కొట్టు. ఈ చేత్తో ఇంకొంచెం గట్టిగా. కొట్టినా ఒరే ఒరే ఒకసారి కొట్టరా ప్లీజ్ రా. నా వల్ల కాదురా బాబు, పని రే పనుల తర్వాత చూసుకోవచ్చు. ఒకసారి కొట్టరా. అరే పని ఉందిరా, వెళ్ళాలరా. అయినా నీకు ఇదే చిన్నపిల్ల సరిగ్గా కొట్టలేకపోతున్నారు. ప్లీజ్ రా. నా వల్ల కాదురా, వదిలేరా బాబు. ఒక్కసారి రా ప్లీజ్ రా. ఇంత గట్టి కొట్టావేంట్రా? కొట్టమంది పిచ్చి నా కొడుకా. నీకు అందుబాటులో ఏది దొరికితే అదే నీకు వెపన్స్. ఓకే, రాళ్ళు, కర్రలు, ట్యూబ్లైట్స్, ఇంకా ఏది దొరకకపోతే నీ జేబులో ఉండే చిల్లర కాయిన్సే నీకు వెపన్స్. ఇది బ్లాక్. అవతల వాడి దెబ్బ మన మీద పడకుండా చేసేది ఇదే. మాస్టర్ ఇప్పుడు మీరు నేర్పించేది కుంఫూనా? కాదు, అది వేరే లెవెల్. ఇది స్ట్రీట్ ఫైట్కి ఎక్కువ, కుంఫూకి తక్కువ.
చూపించేది ఒక చోట ఉండాలి, కొట్టేది ఒక చోట ఉండాలి. కన్ఫ్యూజ్ చేసేసేయాలి. జిప్ పెట్టుకోరా. రారా, రాడు, ఏయ్! ఏయ్, ఏంటి వింటున్నావా లేదా? ఏయ్, వేరే వాడి గొడవల్లో వేలు పెట్టడం కరెక్ట్ కాదు. వాడు వేరేవాడు కాదు మాస్టర్, నన్ను కొట్టినోడే. ఏమ్రా బిట్టుగా తిన్నా సరిపోలేదా? అటు చూడు అటు చూడు, ఆ చేతులు ఎట్లా వణుకుతున్నాయో చూడు. ఏడు కొంచెం ఉంటే ప్యాంట్లోనే పోసుకుని ఎలా ఉన్నాడు రా. తిన్నా సరిపోలేదారా? ఏంటిది? నేనా కొట్టేనా? వావ్, నిజంగా సర్ప్రైజింగ్. నా భయం పోగొట్టుకునే జర్నీ స్టార్ట్ అయింది. ఇంకిప్పుడు నేను ఆగలేను. నేను భయపడ్డానికి కారణమైన వాళ్ళందరికీ ఇప్పుడు నేనేంటో చూపించాలి. ఆల్రెడీ వాళ్ళలో ఒకరిని నేను కొట్టేశాను. ఇప్పుడు మిగతా వాళ్ళని కొట్టకపోతే వాళ్ళు నన్ను కొడతారు. నాకు తెలుసు నేను పూర్తి లెవెల్ ఫైటర్ కాదని, కానీ వీళ్ళని కొట్టడానికి ఇంతకన్నా ఎక్కువ లెవెల్ అక్కర్లేదు. ఎవ్వరై చచ్చోరా నా చేతిలో నువ్వు. అమ్మా 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 అవతలి వాడు నిన్ను ఉరిమి చూసినప్పుడు నువ్వు బెదరనప్పుడే అవతలి వాడిలో భయం స్టార్ట్ అవుతుంది. బిట్టుగాడు వచ్చాడు. కై కొడుతున్నావు ఏంట్రా? ఏంట్రా? రౌండ్ ఏంట్రా? నువ్వు అవతల వాడిని కొట్టడం కంటే అవతల వాడి దెబ్బ నీ మీద పడకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. దెబ్బ పడిందంటే కోలుకోవడానికి టైం పట్టింది. నువ్వు ఒక మినిట్ లో ఆపకుండా ఎన్ని బ్లాకులు చేయగలుగుతావో నువ్వంత సేఫ్. మాస్టర్, ఒకేసారి 4-5 గుంపుగా వస్తే ఏం చేయాలి? అందులో ఎవరు నీకు చుట్టాలున్నారా? కళ్ళు మూసుకొని బాధేయడమే ఎడాపెడా. గుడ్ మార్నింగ్ సార్. బిట్టు రేయ్, ఏం లేదు. రేయ్ సార్, ఇక్కడ రా. పిలుస్తుంటే ఏంట్రా డబ్బులు? వెళ్ళిపోతాడురా. రేయ్, రేయ్ సన్నాసి, పిలుస్తుంటే వెళ్ళిపోతావేంట్రా? రారా. ముందు దెబ్బ ఎవడ కొడతాడో వాడిదే సగం విన్. నీ అబ్బా పిల్ల నా కొడక. ఎవడి బాడీలో అయినా వీకెస్ట్ పార్ట్స్ ముక్కు, పొట్ట, గ్రాయిన్స్, వాటి మీద కొట్టావంటే వాడు చచ్చాడే. నువ్వు కాలు మీద చూపిస్తూ ఫేస్ మీద కొట్టాలి, ఫేస్ మీద చూపిస్తూ పొట్టలో కొట్టాలి.
ఇంతకుముందు చాలాసార్లు అడిగానన్నా నన్ను కొట్టొద్దన్నా అని, అయినా నువ్వు వినలేదు. ఇంకోసారి కొడితే మాత్రం ఇలాగే ఉంటుంది. రేయ్ ఎవడన్నా వాటర్ తీసుకురండి రా. నీకెందుకన్నా, నేను తీసుకొస్తాను కదా, నువ్వు ఉండు, నేను తెస్తాను, ఉండు. ఇంక ఇన్ని మంచి చేసుకోవాలి, లేదంటే నా కొడుకు నా ఎంట పడుతుంది. ఫైట్ అంటే ఒక ఆర్ట్. ఫైట్ నేర్చుకోవాల్సిన అవసరం, అది చేయాల్సిన అవసరం రాకుండా చేసుకోవడం కోసమే.